టాపిక్ విషయానికి వెళ్ళే ముందు కొత్త యూజర్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబర్ చేసుకుని ఫర్దర్ గా మన ఛానల్ మూవీ అప్డేట్స్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేవి క్విక్ గా అప్డేట్ చేస్తుంటాం. అండ్ అలాగే వాటి గురించి రిలేటెడ్ గా బ్రేక్ డౌన్ వీడియోస్ కానివ్వండి, మేబీ కేసింగ్ వీడియోస్ కానీ చేస్తుంటాం. కాబట్టి వెంటనే మన ఛానల్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. అండ్ కంటెంట్ లోకి వెళ్ళే ముందు మీ అందరికీ న్యూస్ తెలుసో లేదో, వచ్చేదే లేదని మీరు అందరూ చూసినటువంటి thumbnail ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా మ్యాచ్ భయ్య. ఎందుకంటే ఇంకా మూవీ రాదనుకుంటున్నాను భయ్య. ఏంది భయ్య ఈ మూవీ అనేది అట్లా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్ 15 రిలీజ్ అవుతుంది పుష్ప ది రూల్ మూవీ అనేది. మనకి ఇప్పుడు December 6th కి అయితే రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా సడన్ గా రిలీజ్ డేట్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు? మూవీ అనేది ప్రమోషన్ స్టార్ట్ చేసింది కదంటే పెద్దగా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఒక టూ సాంగ్స్ అనేది రిలీజ్ చేసింది అంతే. సో ఇంక మూవీ టీం అనేది ఎందువల్ల మూవీ అనేది పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మూవీ టీం అయితే మనకి మూవీతో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే మన అల్లు అర్జున్ గారు ఒక కత్తి పట్టుకొని నించొని రిలీజ్ డేట్ మెన్షన్ చేసి ఒక పోస్టర్ ఎడిట్ చేస్తారు. అదైతే చాలా క్లాసిక్ గా ఉంది. అండ్ అలాగే చాలా క్లీన్ గా అనిపించింది పోస్టర్ అనేది. చాలా సింపుల్ గా అనౌన్స్ చేసేసరే మనకి రిలీజ్ డేట్ అనేది అనిపించింది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఒక చిన్న లెటర్ టైప్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇందులో కంప్లీట్లీ ఉంది. మనకైతే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే మనకి పుష్ప 1 చూసి పుష్ప 2 కోసం ఎంత ఎఫెక్ట్స్ పెట్టుకున్నారో వాళ్ళ ఎఫెక్ట్స్ కి తగ్గట్టు కాకుండా అంతకు మించి మేము అందివ్వడానికి అయితే ముందుకు రాబోతున్నాం. అండ్ అలాగే ఆ మూవీని తీయడానికి కూడా అంత కృషి చేస్తున్నాం. కాబట్టి మాకు ఓవరాల్ షూటింగ్ కానివ్వండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ కానివ్వండి, ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, ఇట్లా మోర్ దెన్ వర్క్స్ అన్ని చాలా పెండింగ్ ఉండడం అనేది మూవీ టీం అనేది ఆగస్ట్ లో మంత్ లో అయితే మూవీ రిలీజ్ చేయట్లేదు. అయితే అఫీషియల్ క్లారిటీ ఇవ్వడం అయితే ట్రై చేస్తున్నారు. క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరూ నష్టపోకూడదు కాబట్టి ఈ మూవీని ఫర్దర్ గా చేంజ్ చేసి ప్రతి ఒక్కరి ఆశీస్సు కొరకు ఈ యొక్క మూవీని అనేది మనకి చేంజ్ చేసి డిసెంబర్ మంత్ లో ఆన్ స్క్రీన్స్ మీద అయితే మనకి వేయడం అయితే జరగదని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు. ఇంక డిసెంబర్ తో లాక్ చేసుకోవచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా లాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్లీ డేట్ అనేది మేబీ పక్క నెలలో కూడా పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ పెట్టుకోవచ్చు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో పెట్టుకోవచ్చు, మేబీ అక్టోబర్ లో పెట్టుకోవచ్చు. అక్టోబర్ లో దేవరా మనకి ప్రీపోయినాయింది కాబట్టి అక్టోబర్ లో పెట్టుకోవచ్చు, నవంబర్ లో పెట్టుకోవచ్చు. నవంబర్ లో ఇంకా పెద్ద మూవీ ఏది మనకి అనౌన్స్ చేయలేదు కాబట్టి నవంబర్ లో పెట్టుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ మనకి డిసెంబర్ నే ఫోకస్ చేశారు. సో పర్టికులర్లీ డిసెంబర్ నే ఫోకస్ ఎందుకు చేశారు అనే దాని మీద మనకైతే క్లారిటీ లేదు. ఇక మూవీ చూసినట్లయితే ఇయర్ ఎండింగ్ లో రాబోతుంది మూవీ అనేది. సో క్రిస్మస్ టైంలో అయితే మూవీ అనేది మనకి ముందుకు రాబోతుంది. సో క్రిస్మస్ కి పుష్పరాజ్ ఎంట్రీ అని అనుకుందాం. ఇంక అంతే, అనుకునేది అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసేసారు కాబట్టి. సో ఈ న్యూస్ మీరు అనుకుంటారు కదా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో దిస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.